పాపపు సంకెళ్ళతో ఉన్న నీకు స్వేచ్ఛ జీవితమిచ్చితినే, నిన్నేలాయాస పరచితిని, నిన్నేలాయాస పరచితిని. నాతో చెప్పుమా, నాతో చెప్పుమా, నీ హృదయం నాకు నిలయం, ఆ నిలయమును అపవిత్రపరచెదవా. నీ హృదయం నాకు నిలయం, ఆ నిలయము అపవిత్రపరచెదవా. 2వ దినవృత్తాంతాలు 29:3 హిజ్కియా తన పరిపాలన చేసిన మొదటి కార్యం ఏంటంటే అతడు దేవుని మందిరపు తలుపులు తెరిచినట్లుగా మనం చూస్తాం. దావీదు సింహాసనం ఎక్కంగానే మొట్టమొదటిగా దేవుని మందసం గురించి ఆలోచించినట్లుగా ఇతడు దేవుని మందిరం గురించి ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా తన తండ్రి అయిన ఆహాజు కాలంలో మందిరపు తలుపులు మూయబడ్డాయి. ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఈ హిజ్కియా ఒక చక్కని వినూత్నమైన కార్యాల్ని తాను చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. మొట్టమొదటిగా దేవాలయపు తలుపులు తెరిచాడు. తెరిచి చూస్తే అన్ని శిథిలాలు కనిపిస్తున్నాయి. మందిరములో ఉండవలసినవి సరిగ్గా లేవు. దేవుని మందిర ద్వారములు మూసేశారు. దేవుని మందిరంలోకి ఎవరికి ఆహ్వానం లేదు. దేవుని ప్రేమించేవారు లేరు. వివేకము కలిగి దేవుని వెతికేవారు లేరు. దేవుని తట్టు తిరిగేవారు లేరు. మందిరము మూయబడింది. అంతేకాదు, దీపము అంటే దేవుని వాక్యానికి గుర్తు, దేవుని వాక్యము లేదు. మందిరములో దేవుని వాక్యం లేకపోతే దేవుని స్వరం ఎలానే పడుతుంది? 119 కీర్తన 105 మనం చూస్తాం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైందని. మరి ఆ వెలుగై ఉన్న దేవుని వాక్యము మన జీవితంలో ఉందా? మనమే దేవుని ఆలయం అని క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. ఈ మందిరము మన దేహం అనే దేవుని ఆలయానికి సాదృశ్యం. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉందా మన జీవితంలో? ఆలోచన చేద్దాం. దీపము దేవుని వాక్యానికి గుర్తు. ఆ తర్వాత మనం గమనిస్తే దేవునికి ధూపం వేయకు. ధూపము అనేది ప్రార్థనకు గుర్తు. ప్రార్థన చేసి ఎన్ని రోజులైందో, ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలైందో. కొంతమంది అయితే ధూపము ఆగిపోయింది, ధూపం వేయట్లేదు. ఆ తర్వాత దహన బలి అర్పింపకయు. దహన బలి అనేది ఆరాధన గుర్తు. ఆరాధన చేయలేని జీవితం. ఏమండి, మనం దేవుని ఆలయం అని చెప్పుకుంటున్నాం, మరి వాక్యం ఉందా? మనం దేవుని ఆలయం అని చెప్పుకుంటున్నాం, అందులో ప్రార్థన ఉందా? మనం దేవుని ఆలయం అని చెప్పుకుంటున్నాం, మనం దేవుని ప్రేమించగలుగుతున్నామా? ఆలోచించేద్దాం. పరిస్థితిని విశ్లేషించాడు హిజ్కియా. అంతేకాదు, మందిరములో ఇంకెలా ఉందంటే ఎక్కడ చూసినా అపవిత్రత ఉంది. దేవునికి విరోధమైనవన్నీ మందిరంలో కనిపిస్తున్నాయి. విగ్రహాలు కనిపిస్తున్నాయి. విగ్రహం అనే మాటకొస్తే దేవుని స్థానాన్ని నిరోధించేది ఏదైనా విగ్రహమే. కొంతమందికి విగ్రహము డబ్బు విగ్రహంగా ఉంటుంది. కొంతమందికి తమ కుటుంబ సభ్యుల విగ్రహముగా ఉంటారు. కొంతమందికి తమ పిల్లల విగ్రహముగా ఉంటారు. దేవుని స్థానాన్ని నీవు దేనికిచ్చినా అదే విగ్రహం. ఉదయకాలము నీ హృదయంలో దేవుడు మొదటివాడిగా ప్రథముడుగా ఉన్నాడా? ఒకసారి ఆలోచించేద్దాం. ఈ పరిస్థితులన్నీ గుర్తించి హిజ్కియా చేసిన పని ఏంటంటే మందిరాన్ని శుద్ధి చేయటానికి, మందిర పవిత్రత గురించి, మందిరంలో ఉన్న వస్తువుల్ని ప్రతిష్ఠించడం గురించి ఆలోచించినట్లుగా మనం చూస్తాం. ఉదయకాలం మన హృదయాన్ని పరీక్షించుకుందాం. దీపం వెలుగుతుందా? వాక్యం గణపరచబడుతుందా? ధూపం వేయబడుతుందా? ప్రార్థన చేస్తున్నా? బలిపీఠం మీద అర్పణలు అర్పించబడుతున్నాయా? ఆరాధన చేస్తున్నా? ద్వారములు తెరవబడ్డాయా? దేవునితో సహవాసానికి రాగలుగుతున్నావా? లోపల ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటాం. అలాగనగా లేకపోతే దేవుని ప్రేమించే వారిగా దేవుని అనుసరిద్దాం, దేవుని వెంట ప్రార్థన చేద్దాం. మహోన్నతుడగు దేవా, విత్తబడిన మాటలు అందరి హృదయాలు నీరుకట్టి ఫలింప చేయండి. మేము నిన్ను వెంబడించేవారిగా,
నిన్ను ఘనపరిచేవారిగా, నిన్ను ఆశ్రయించేవారిగా, నిన్ను సేవించేవారిగా ఉంటకు సహాయం చేయండి. నా హృదయంలో ఈ వాక్య దీపము, ప్రార్థన ధూపము, ఆరాధన బలి అర్పణ మేము కలిగి ఉంటకు సహాయం చేయండి. పెద్దబడిన మాటలు అందరూ శుద్ధంగా పెట్టి తొలగించండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, బంధించబడిన వారిని విడుదల చేయండి, అప్పు సమస్యలతో ఉన్న వారిని విడిపించండి, జ్ఞానం ఇవ్వండి, అనారోగ్యంతో మంచాల మీద ఉన్న వారితో మాట్లాడండి, స్వస్థతని ఇవ్వండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.